నువ్వు ఇంకా వేదనలో ఉన్నావు. ఎంత విశ్వాసం వాడాలో అంత విశ్వాసం వాడట్లేదేమో. బహుశా నీ మనసులో సందేహం వస్తుందేమో, నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుందేమో. లేక నువ్వు ప్రార్థించాల్సినంతగా ప్రార్థించడం లేదేమో. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూడడం లేదేమో. బహుశా నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పేషెన్స్. నీకు ఓర్పు లేక సహనం లేక మధ్యలోనే నువ్వు గివప్ చేసి దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నువ్వు పొందుకోవడానికి నీకు ఓర్పు లేదేమో. ఆర్ మేబీ యు ఆర్ నాట్ ప్రేజింగ్ గాడ్ ఇనఫ్. లేదా బహుశా నీవు దేవుని స్తుతించాల్సినంతగా స్తుతించడం లేదేమో. అందుకే నీ స్థితిగతులు అలాగే ఉన్నాయేమో. ఈ రాత్రికాల సమయంలో 12 ఏళ్ల చిన్నది చనిపోయిన స్థితిలో ఉండగా ఆమెను బ్రతికించి లేవనెత్తిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. అద్భుతాలు ఆగిపోలేదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నీ విశ్వాసమే నీవు అద్భుతం పొందుకోవడానికి ఒక పెట్టుబడి. హల్లెలూయా. కెన్ యూ